తనొకప్పుడు ఒక అడవి అందు జింక, కాకి ఎంతో స్నేహంగా ఉండేవి. కాకి తనకేదైనా ఆహారం దొరికితే జింకకు తెచ్చిచ్చేది. అలాగే జింక తన మిత్రుని కోసం కష్టపడి ఆహారం తీసుకుని వచ్చేది. ఇటువంటి వీరి స్నేహం ఈ అడవిలో చాలా జంతువులకు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ అదే అడవిలో నివసిస్తున్న నక్కకు మాత్రం వీరి స్నేహం అంటే కడుపు మంటగా ఉండేది. పైగా బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దాని నోట్లోకి నీరు ఊరుతుండేవి. కానీ తెలివైన కాకి దాని పక్కన ఉండటం చేత దానికి చేరడం నక్కకు అవకాశం ఉండేది కాదు. ఏదైతే అది కానీ ఎలాగైనా నేను ఈ జింకను చంపి తినాల్సిందే అనుకుని ఒకరోజు కాకి లేని సమయం చూసుకుని దాని వద్దకు చేరుకుంది. జింక బావా, మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నీ వంటి మిత్రుడు అందరికీ దొరుకుతాడా? అందుకని నేను కూడా నీతో స్నేహం చేద్దామని వచ్చాను అంది. దాని మాటలు విన్న అమాయకపు జింక నమ్మేసింది. కాకి వచ్చి ఈ సంగతి తెలుసుకుని, మిత్రమా, దీని వలలో నువ్వు చిక్కుకోవద్దు. అట్లు చేసినా నీ గతి కూడా ముసలి గద్ద వలె అవుతుంది అన్నది. అయితే ఆ కథ ఏమిటో చెప్పమని కోరింది జింక. ఒక అడవి అందు చెట్టుపై మంజీరకము అనే గద్ద ఉండేది. అది వృద్ధాప్యం వల్ల ఎటు పోలేక ఆహారం కూడా సంపాదించలేక నానా తిప్పలు పడసాగింది. దీని అవస్థను మిగిలిన పక్షులని చూసి జాలిపడి ఒకరోజు దానితో, మంజీరక, మేము నీ అవస్థను చూస్తూనే ఉన్నాము. ఈ వయసులో ఇక నీకు కష్టపడటం ఉచితం కాదు. మేము ఎలాగో ఆహారం కోసం వెళ్తాము కాబట్టి ఆ తెచ్చిన ఆహారం నీకు కూడా కొంత పెడతాం. నువ్వు మాతో పాటే ఉండు. కాకపోతే మేము ఆహారానికి వెళ్ళిన సమయంలో మా గుడ్లు ఎందు ఉన్న చిన్న పిల్లలను గుడ్లను మాత్రం సంరక్షించు అన్నాయి. వాటి మంచితనం చూసి ఆనందంతో తలూపింది. ఆ రోజు నుండి పక్షులని ఆహారాన్ని పోగా ముసలిగడ్డ వాటి గోళ్లకు రక్షణగా ఉండసాగింది. ఒక రోజు ఆ ప్రాంతానికి ఒక పిల్లి వచ్చింది. వీడికి చెట్టుపై ఉన్న పక్షులన్నీ ఎక్కడికో గుంపుగా వెళ్ళటం కనిపించింది. ఆ తర్వాత చెట్టుపైకి పక్షుల పిల్లల కిలకిలలు విని, ఓహో, ఈరోజు నా పంట పండిందనుకుంది. పక్షులన్నీ తన పిల్లలను వదిలి ఆహారం కోసం వెళుతున్నట్లున్నాయి. నేను ఈ చెట్టు పైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంది. ఆ చెట్టు ఎక్కసాగింది. ఆ చెట్టు పైకి ఎక్కుతున్న పిల్లిని చూస్తే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి. అరుపులు విన్న గద్ద వెంటనే, ఎవరది? ఈ చెట్టు పైకి ఎవరు వస్తున్నారు? వారు నా చేతిలో తప్పించుకోలేరు అని అరవసాగింది. అమ్మో, ఇక్కడ గద్ద కాపలా ఉందా అని పిల్లి మంచిగా నటించాలి, లేకపోతే నన్ను చంపేస్తుందేమో. గద్ద దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మాంచాలకుడు. ఎన్నో పక్షులను ఎలుకలను వేటాడి తిన్న నాకు జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడు ద్వారా తెలిసింది. అప్పటి నుండి వేదాంత విషయములను వినవలను కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నాను. నా పుణ్యవశాన ఈరోజు ఆ కోరిక ఫలించింది. నా జన్మ ధన్యమైంది. మీరు నాకు దైవ సంబంధమైన విషయాలు చెప్తారా అన్నది. దాని మోసపూరిత మాటలు విని నమ్మిన గ్రద్ద, తప్పకుండా, నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని పలికింది. ఇక ఆ రోజు నుండి మొదలు పిల్లి దాని దగ్గరకు పోయి కూర్చున్నట్లు నాటకమాడుతూ వెళుతున్నప్పుడల్లా పక్షి పిల్లను గుడ్లను తీసుకుపోయి వాటిని తిని తర్వాత తెలివిగా ఎముకలో తీసుకుపోయి గ్రద్ద నివాసంలో పడవేయసాగింది. కళ్ళు కనబడిన ఆ గ్రద్ద ఈ సంగతులేమి తెలియక దానిని రోజు అక్కడికి రానివ్వసాగింది. పక్షులు తన పిల్లలు ఏమవుతున్నాయో తెలియక గ్రద్దను అడగలేక, పాపం దీనికి కళ్ళు కనిపించవు కదా, ఏ పాము వచ్చి అనుకున్నాయి. కానీ ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి ఆ గ్రద్ద గాని మన పిల్లల్ని చంపటం లేదు కదా అనుకుని దాని నివాసంలోకి వెళ్ళి చూశాయి. అక్కడ వాటికి ఈకలు ఎముకలు కనబడేసరికి ఆ గ్రద్ద మన బిడ్డలను చంపేసింది అనుకుని దానిని ముక్కుతో పొడిచి చంపాయి. అందుకని మిత్రమా, కొత్త వారిని చేరనివ్వరాదు. కాబట్టి నువ్వు ఈ నక్కతో స్నేహం చేయవద్దు అన్నది. కాకి మాటలను జింక వినలేదు. నక్కతో స్నేహం కుదుర్చుకుంది. ఇలా రోజులు గడుపుతూ ఉండగా ఒకనాడు నక్క జింకతో, మిత్రమా, ఇక్కడికి దగ్గరలో ఒక పొలం ఉన్నది. అది పక్వానికి వచ్చి జొన్న కంకులతో విరగ కాసింది. నువ్వు అక్కడికి పోయి రోజు తినరావచ్చు అని అన్నది. జింక దాని మాటలు నమ్మి రోజు ఆ పొలముకు పోయి కడుపు నిండా మేసి వస్తూ ఉండేది. తన పొలంలో పంటను ఏ జంతువు వచ్చి తిని వెళ్తుందని అనుమానపడ్డ రైతు ఒక వలను ఏర్పాటు చేశాడు. రోజులాగానే ఆ పొలముకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుపోయింది. అప్పుడు ఆ జింక తన వెంట ఉన్న నక్కను సహాయం చేయమని అడిగింది. అయితే నాకు ఈ వల తాళ్లను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోయి సమీపంలో కొండరాయి వెనుక దాంకుంది. సాయంత్రం ఎప్పుడో రైతు వస్తాడు, ఆ జింకను చూస్తాడు. అంతే, దాని సావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్ళకు నా కోరిక తీరబోతుందని అనుకుంది జింక. అయ్యో, నా మిత్రుడి మాటలు వెనుక జిత్తులు మారని తెలిసి కూడా దీనితో స్నేహం చేశానే, ఇప్పుడు నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అనుకుంటూ రోధించసాగింది జింక. సాయంత్రం అవుతున్న తన మిత్రుడు రాకపోవటం చూసి కాకి
కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేలో ఉన్న వలలో చిక్కుకున్న తన మిత్రుడు కనిపించాడు. వెంటనే దాని దగ్గర వాలి, "ఏం మిత్రమా, ఏం జరిగింది మిత్రమా" అని ఆతృతతో అడిగింది కాకి. అప్పుడు జింక జరిగిందంతా దానికి చెప్పింది. దానితో ఇదంతా జుత్తులు మారి నక్క పన్నాగమని కాకికి అర్థమైంది. అప్పుడు కాకి జింకతో, "మిత్రమా, నువ్వు ఇక్కడ చచ్చిన పడినట్లు ఉండు. నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లు నటిస్తాను. దీనితో ఆ రైతు వచ్చి నువ్వు చచ్చావనుకుని వలను తీసేస్తాడు. నువ్వు ఇప్పుడు సులభంగా తప్పించుకోవచ్చు" అన్నది. నక్కేమో సాయంత్రం అవ్వడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు కాస్త నిద్రపోతానని నిద్రపోతుంది. అందుకే కాకి వచ్చిన సంగతి తెలీదు. కావుకావుమని వినబడుతున్న కాకి అరుపులకు నక్క చాటు నుండి చూసింది. అక్కడ కాకి జింకపై వాలి దాని కనుగుడ్లను తింటున్నట్లు కనబడింది. అయితే ఈ జింక చచ్చిందనమాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలంలోకి వచ్చాడు. వాడికి వలలో చిక్కిన నక్క చచ్చిపడి ఉన్నట్లు కనపడేసరికి వలను విప్పసాగాడు. పూర్తిగా వలను విప్పగానే కాకి కావుకావుమని అరుస్తూ పైకి ఎగరటం, జింక కనుమూసి తెరిచేలోపు వాయువేగంతో పరిగెత్తడం జరిగిపోయాయి. అప్పుడు రైతు కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక పైన విసిరాడు. అది కాస్త ఏం జరిగిందో అర్థం కాక యువతలకి వచ్చి చూస్తున్న నక్కకు తగి లబలబా కొట్టుకుని మరణించింది. మిత్రుడిని మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్త్రి జరిగింది.